మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భారీగా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఫలితంగా టోల్ ప్లాజా వద్ద విపరీతంగా రద్దీ ఏర్పడింది. ఒక్కసారిగా వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని చెబుతున్నారు అధికారులు. పండగ వేళ ఏటా ఇలాంటి రద్దీ ఏర్పడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నందిగామ కీసర టోల్ గేట్ వద్ద భారీగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అధికారులు ఏ విధంగా ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేసే దాంట్లో ఉన్నారు? ఇక ప్రెజెంట్ వాహనదారులు ఏమంటున్నారు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక సంక్రాంతి సెలవుల నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య భారీ స్థాయిలో కూడా చేరుకుంటుంది. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా మొత్తం 3 చెక్ పోస్టులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకటి చిల్లకల్లు జగ్గేపేట ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం, ఆ తర్వాత నందిగామ సమీపంలో కీసర టోల్ గేట్, ఆ తర్వాత చూసుకుంటే కనుక విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్ గేట్. ఈ 3 టోల్ గేట్లతో పాటుగా ఇటు దాచేపల్లి సరిహద్దు ప్రాంతం పొందుగల టోల్ గేట్ వద్ద కూడా ఉంది. సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెజార్టీ ప్రజలు, మెజార్టీ వారు కూడా అంతా ఎక్కువ స్థాయిలో దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఉంటున్న 60% మంది పైగా ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీ స్థాయిలో వాహనాలు చేరుకుంటున్నాయి. 10 నుంచి 12 గంటల సమయం పడుతూ ఉంది. ప్రస్తుతం చూసుకుంటే చిల్లకల్లు వద్ద కూడా మొత్తం గతంలో 4 లైన్లు ఉండేవి, ప్రస్తుతం 16 లైన్లని పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 16 లైన్ల ద్వారా కూడా వాహనాలకి రాకపోకలకు ఎక్కడ అంతరాయం లేకుండా కూడా పూర్తి స్థాయిలో వాహనాలను అయితే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిల్లకల్లు టోల్ గేట్ సమీపంలో కేవలం కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర మాత్రమే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇక మరొక వైపు చూసుకుంటే నందిగామ సమీపంలో ఉన్న కీసర టోల్ ప్లాజా మాత్రం ఇక్కడ చాలా చిన్నదిగా ఉంది. లైన్లు కూడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ సమయం పడుతుంది. దాదాపుగా కీసర టోల్ ప్లాజా నుంచి కూడా నందిగామ ఊరి వరకు దాదాపుగా 5 నుంచి 7 కిలోమీటర్ల పైగా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు ప్రతి సంవత్సరం కూడా దసరా సంక్రాంతి సమయంలో కూడా టోల్ గేట్ల వద్ద రద్దీగా ఉంటుంది, ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏదైతే కీసర టోల్ గేట్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాటి వైపు నుంచి కూడా 7 కిలోమీటర్ల పైగా కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మామూలుగా చూసుకుంటే కనుక 3 వాహనాలకు వెళ్ళిపోవడానికి మరొక 3 లైన్లు రావడానికి ఉంటుంది, కానీ ప్రస్తుతం వాటిని 5 చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 లైన్లు చేసినప్పటికీ కూడా వాహనాలకు సంబంధించి రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, పోలీసులు అక్కడ చేరుకొని దాదాపుగా క్లియర్ చేసే పని చేస్తున్నప్పటికీ కూడా ఇంకా జామ్ అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రయాణికులైతే మాత్రం ప్రభుత్వ తీరు అలాగే టోల్ గేట్ తీరుపై కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శని ఆది వారాలు రావడంతో పాటుగా ఈ 2 రోజులు ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారో అర్థం కావట్లేదని చెప్పి ప్రజలైతే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే ప్రస్తుతం కీసర టోల్ గేట్ వద్ద కొనసాగుతూ ఉంది. రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.